తెల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి, వాడు అచ్చు మీలాగే ఉంటున్నాడు సార్. షరప్. వాడికి నాకు పోలికేంటి? ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. సరే, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పండి సార్, నా ప్రాణాలైనా ఇస్తాను. నీ బోడి ప్రాణాలు ఎవడికి కావాలి? వాడి వల్ల హాఫ్ డే వేస్ట్ అయింది. మిగతా హాఫ్ డే అయినా దివ్యతో నేను హ్యాపీగా ఉండాలి. వాడిని పంపించేచారే సార్. వాడు లేకపోతేనే నేను దివ్యతో హ్యాపీగా ఉండగలను. వాడు వెళ్ళడు సార్, వెళ్ళమంటే దివ్యను తీసుకుని వెళ్తానంటాడండి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. హాఫ్ అన్ అవర్లో వాడి ఇల్లు వెకేట్ చేయాలి. సార్ 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 నాన్నారు, అదేమన్నా కొత్త ఆసనమా? నేను తల బాదుకుంటుంటే నీకు ఆసనలా కనిపిస్తుందిరా? అంటే అప్పుడప్పుడు మీరు ఆసనాలు వేస్తుంటారు కదా. ఇవి ఆసనాలు కాదురా, నా అగచాట్లు, నా గ్రహపాట్లు, నా పొరపాట్లు. అన్ని పాటలు ఎందుకు పడుతున్నారు నాన్నారు? అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు ఎంత బాగా అడుగుతున్నావురా నిన్ను. ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నిటికీ కలిపి ఒకేసారి సమాధానం చెప్తాను. చెప్తాన్రా నాన్నారు. అబ్బా, చాలా రోజుల తర్వాత సృష్టిగా తిన్నాను చంద్రిక. అల్లుడు మృష్టాన్న భోజనం పెట్టాడు. మీ అల్లుడు కూడా ఆ అభిగాడి కడుపు నిండా పెట్టాడు. వాడేంటి చంద్రిక, చిన్నపిల్లాడు అనుకుంటే సైందోడ్లా ఉన్నాడు. జై అంటే కొంచెం కూడా భయం భక్తి లేవాడికి ఎంత ధైర్యంగా ఎదురుస్తున్నాడు. నాకు తెలిసి అభికి వాళ్ళ అమ్మ బుద్ధులైతే అయ్యుండవు, నాన్న బుద్ధులే అయ్యుంటాయి. వాళ్ళ నాన్న ఎవరో వాడికి కూడా తెలియదు కదా, నువ్వెలా చెప్తున్నావు? నాన్నెవరో తెలియకపోవచ్చు, కానీ ఆ నాన్న లేకుండా అయితే ఈ భూమి మీదకి వచ్చుండడు కదా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి చంద్రిక. మంగ బతికే ఉంటే, జైకి కొడుకు పుట్టుంటే వాడు అచ్చం ఈ అభిలాగే ఉండేవాడు కదా. మెల్లిగా మాట్లాడండి. ఈ మాట జై విన్నా, ఆ అభిగాడు విన్నా మన మాడు పగులుద్ది. అవునులే, ఎందుకొచ్చిందంట మనకి? ఎవరు చంద్రిక? మనకింకెవరు చేస్తారు? ఇంకా చేయలేదేంటా అనుకున్నాను. చేసిందా? ఏం చేద్దాం? లిఫ్ట్ చేసి ఏం చెప్తాం? జరిగింది చెబుతాం. పనవలేదని చెప్తే కోప్పడుతుందేమో. ఫోన్ ఎత్తకపోయినా కోపడుతుంది. అమ్మయ్య, రింగ్ ఆగింది. నిత్య ఆగదు, మళ్ళీ చేస్తుంది. అది నోరా ఇంకేమన్నానా? నన్ను తిడతావేంటే? ఆ నిత్యను తిట్టు. పట్టిన పట్టు వదలకుండా ఫోన్ చేస్తూనే ఉంది. హలో నిత్య, ఏం చేస్తున్నారు మీరు? ఎన్నిసార్లు కాల్ చేయాలి మీకు? ఇందాక ఫోన్ చేస్తున్నావమ్మా,
చేతులు కడుక్కుని ఫోన్ ఎత్తాం. నేను చెప్పినవి తప్ప మిగతావన్నీ చేస్తున్నారు కదా. నువ్వు చెప్పింది కూడా చేసావు నిత్య. నీతో పెళ్లికి జైని ఒప్పించమని దివ్యకు చెప్పాము. దివ్య జైకి చెప్పిందా? చెప్పడానికి ప్రయత్నించింది, కానీ ఆ అభిగాడు అడ్డుపడ్డాడమ్మా. వాట్? ఏమన్నాడు వాడు? ఎవరి పెళ్లి గురించో మనకెందుకని వాడి చెల్లిని తిట్టాడు. ఇది నా పెళ్లి విషయమని చెప్పలేదా వాడికి? వాడేమైనా మీ అక్కయ్య కొడుకా అమ్మా? మేం చెప్పగానే పిన్ని పెళ్లికి పూనుకోవడానికి? ఏంటంట వాడి ప్రాబ్లం? జై వాడికి నచ్చలేదమ్మా. నాకు నచ్చాలి కదా. అది వాడి ప్రాబ్లం కాదు కదమ్మా. వాడు దివ్య పక్కనుండగా ఆ పిల్ల నోరెత్తదమ్మా. వాడెత్తనివ్వడు. షట్. ఆఫ్టర్ ఆల్ పిల్లాడు నా పెళ్లికి అడ్డుపడుతున్నాడా? ఎవడు వాడు? దివ్య బంగారం, నీకోసం ఏం తెచ్చానో చూడు. చాక్లెట్స్ తీసుకో. రే చారుకేశ, ఇది నీకు. ఇంకెవరికైనా కావాలంటే అడగొచ్చు. నాకు కావాలి, ఇంకొకటి ఇవ్వండి. నీకైతే ఎన్నైనా ఇస్తారు బంగారం, కొందరికి ఏమీ ఇవ్వను. ఇది నాకు, ఇది మా అమ్మకు, ఇది మా అన్నయ్యకు. ఏం అక్కర్లేదు, వెనక్కిచ్చే దివ్య. నీకు అక్కర్లేకపోతే మానే, దివ్య తీసుకుంటుంది. ఇంకా తీసుకో దివ్య. ఇంకేం వద్దండి. వాడికి భయపడకు, వాడి ఆటలు నా దగ్గర సాగవు. సార్ సరదాగా గేమ్ ఆడుకుందామండి. వాడిని పంపించేవంటే నాతో ఆడుకుంటున్నావు చారి. వాడిని పంపించడానికే గేమ్ సార్. ఏదో ఒక గేమ్ ఆడి వాడిని ఓడించారనుకోండి, అవమానంగా ఫీల్ అయ్యి వాడు వెళ్ళిపోతాడు. ఓకే, చెస్లో మనకు చెక్ పెట్టే వాళ్ళు ఎవరూ లేరు, రమ్మని వాడిని. డైరెక్ట్ గా వాడితో ఆడితే వాడికి డౌట్ వస్తుంది సార్. ముందు మిగతా వాళ్ళతో ఆడి తర్వాత వాడిని పిలుద్దామండి. డన్. మై డియర్ పిల్లలు, రెస్పెక్టెడ్ పెద్దలు, ఇప్పుడు మనం అందరం గేమ్ ఆడబోతున్నాం. ఆ గేమ్ ఏంటంటే చాదారంగం, ది చెస్. నేను నా బంగారం ఒక జట్టు. మాతో ఆడి మమ్మల్ని ఓడించే మునగాలు ఎవరైనా ఉంటే రండి. నిన్నెవరు ఓడిస్తారా అల్లుడా? చేతనైతే ట్రై చేయండి మోయ. కూర్చో. చెక్మేట్. చెప్పాను గాలుడు, నిన్ను ఓడించలేరని. అత్తయ్య, మీరు ట్రై చేయండి. నా వల్ల ఏమవుతుందిరా, మీ మావయ్య వల్లే కాలేదు.
చెక్ మ్యాట్. అయ్యో పిన్ని జేజీ మీరు ట్రై చేయండి. చెక్ మ్యాట్. పిన్ని మీరు రండి. చెక్ మ్యాట్. చారి సార్ రా. చెక్ మ్యాట్. ఇంకెవరన్నా ఉంటే రండి. మా చారుకేసుడికి తినడం తప్ప ఆడడం రాదండి. ఇక మిగిలింది అభినే. చిన్నపిల్లలతో నేను ఆడంచారి. నేను కూడా సమూజ్జులతోనే ఆడతాను. అంటే మా సారణికి సమబుజ్జి కాదనా? ఓడిపోతానని ముందే వెనకడుగు వేస్తున్నాడు చారి. ఆ భయం నీకుండబట్టే చిన్నపిల్లలతో ఆడనంటున్నావు. అంటే మా సార్ను ఓడించేద్దామనే? వాడి తరం కాచారి. అవుతుందో లేదో ఆడి చూస్తే తెలుస్తుంది. కూడా కాదు. మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. అనవసరంగా ఓడిపోతావు అభి. మా సార్తో పెట్టుకుంటున్నావు. ఓడిపోతే పారిపోవాల్సి వస్తుంది అభి. ఎవరు ఓడిపోతారో ఎవరు పారిపోతారో గేమ్ డిసైడ్ చేస్తుంది. పారిపోవడానికి రెడీగా ఉండు. ఆల్ ది బెస్ట్.
స్వెట్ వస్తుందా? ఇప్పుడు నీకొస్తుంది. చెక్ మ్యాట్. సారు ఓడిపోయారేంటి? జై ఓడిపోవడమా? ఆశ్చర్యంగా ఉంది. జై మొదటిసారి ఓడిపోయాడు. అయితే జైన్ ఓడిచ్చేవాడు కూడా ఉన్నాడనమాట. తాడిందన్నేవాడు ఒకడుంటే వాడి తలదన్నేవాడు కూడా ఉంటాడు. వాడు ఎలా గెలిచాడు చారే? అదే అర్థం కావట్లేదు సార్. చీటింగ్ చేసుంటాడంటావా? చేస్తే మీకు తెలిసిపోతుంది కదా సార్. నేను వేయబోయే ఎత్తులు వాడికి ముందే తెలిసినట్టు ఆడాడు చారి. అంటే వాడు మామూలు ముదురు కాదు సార్, దేశముదురు. వాడి ఆట చూస్తే నాతో నేనే ఆడినట్టుంది చారి. నా ఎత్తులు వాడికి తెలిసిపోతున్నాయి, వాడి ఎత్తులు నాకు తెలుస్తున్నాయి. కానీ నాకంటే ముందు వాడు చెక్ పెట్టాడు. నిజానికి వాడితో నేను ఓడిపోవడం కాచారి, నన్ను నేనే గెలిచినట్టు. అంతే కదా? అంతే సార్. అలా అనుకోకపోతే మనకు మనశ్శాంతి ఉండదండి. చారే, సారీ. వాణ్ణి వెంటనే పంపించు, వెంటనే. ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్. అభిరామ్. ఏంటంకుల్, చెస్ లో ఓడిపోయానని మీ సార్ షేమ్ ఫీల్ అవుతున్నారా? ఆయన గురించి ఎందుకులే గాని, నీకు మీ అమ్మంటే ఇష్టం కదా? అవును. మరి మీ అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉందిగా? ఉంది. మరి అమ్మకు తోడుగా నువ్వు ఉండాలి కదా? ఉండాలి. నీకు తోడుగా మా చారుకేసుని పంపిస్తాను. ఇద్దరూ ఆటోలో ఇంటికి వెళ్తారా? మరి ఇక్కడ దివ్యకు తోడుగా ఎవరుంటారు? నేనున్నాను కదరా. దివ్య గురించి మీకేం తెలుసు? మీరు నిన్న కాక మొన్న పరిచయం అయ్యారు. మిమ్మల్ని నమ్మి నా చెల్లిని వదిలేసి నేనెలా వెళ్తాను? అసలు మీరు మీ అబ్బాయినే సరిగ్గా చూసుకోరు, మా చెల్లినేం చూసుకుంటారు? తనకేమన్నా అయినా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? వెళ్తే నేను చెల్లికి కలిసే వెళ్తాం, లేదంటే లేదు.